ఏడవ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సింగపూర్ పర్యటన అనుభవాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ పంచుకున్నారు. ఈసారి సింగపూర్ పర్యటన చాలా ప్రత్యేకమైనదని, పరిపాలనకు సంబంధించి ఎంతో నేర్చుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గ్రామ వార్డు సచివాలయాల రూపంలో భారీ వ్యవస్థ ఉండగా సింగపూర్ తన పనులను చాలా ఖచ్చితంగా సమన్వయంతో చేయడంలో మేటి అని కొనియాడారు. రాష్ట్రంలో తనకున్న విస్తృతమైన వ్యవస్థను సింగపూర్ లాంటి ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి కుమార్ మరిన్ని వివరాలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అనుభవాలను అయితే పంచుకున్నారు. ఈసారి సింగపూర్ పర్యటన చాలా ప్రత్యేకమైనదని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనకు సంబంధించి ఎంతో నేర్చుకున్నామని చెప్పని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కి గ్రామ వార్డు సచివాలయాల రూపంలో భారీ వ్యవస్థ ఉండగా సింగపూర్ తన పనులను చాలా ఖచ్చితంగా సమన్వయంతో చేసుకుంటూ వెళ్తుందని చెప్పని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో తనకున్న విస్తృతమైన వ్యవస్థను సింగపూర్ లాంటి ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో మనం 500 రకాల సేవలను అందిస్తున్నప్పుడు ఈ సింగపూర్ లాగా వాటన్నిటిని ఒకే చోట సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలమైన వ్యవస్థలైన ఆర్టీజీఎస్, మీ భూమి, సింగిల్ డెస్క్ వంటి వాటిని సింగపూర్ మాదిరి ఒకదానితో ఒకటి అనుసంధానించాలని చెప్పని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలమైన వ్యవస్థలన్నింటినీ ఆర్టీజీఎస్, మీ భూమి, సింగిల్ డెస్క్ లాంటి వాటన్నిటిని కూడా వాటిని సింగపూర్లో మాదిరిగా ఒకదానితో ఒకటి అనుసంధానించి ప్రజలకు చేరువ చేయాలని చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం మాదిరి పరిశ్రమలు రాకముందే భూమిని, మౌలిక వసతులను సిద్ధం చేసి ఉంచేలా పనిచేయాలని చెప్పారు. ఇది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమల రాక బాగా జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావటానికి ముందే ఏదైతే పరిశ్రమ వస్తుందని చెప్పని ఒక ఇండికేషన్ ఉంటుందో, ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి భూమిని కానీ, మౌలిక వస్తువులను కానీ ముందుగానే సిద్ధం చేసి వారిని ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుందని చెప్పనేటువంటిది సింగపూర్లో ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పనేది ఆయన చెప్పుకొచ్చారు. మన ఏపీలో కూడా అటువంటి పరిస్థితులు తీసుకురావాలి. ముందుగానే అనుమతులు ఇస్తే వాళ్ళ పనులు వేగంగా జరుగుతాయి, పరిశ్రమల స్థాపన వేగంగా జరుగుతుంది, ఉద్యోగ ఉపాధి కల్పన కూడా చాలా వేగంగా జరుగుతుందని అనగాని సత్యప్రసాద్ అభిప్రాయపడ్డారు. అలాగే ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిపాలన పటిష్టంగా ఉన్నప్పటికీ సింగపూర్ లాగా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేలా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం చెప్తారో శాఖలన్నీ సమన్వయంతో ముందుకెళ్తేనే ఏ పనైనా సంపూర్తిగా చేయగలుగుతామని చెప్పనేది చంద్రబాబు చెప్తారో అదే విషయాన్ని ఇక్కడ మంత్రి ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. అయితే సింగపూర్ అధ్యయనం కోసం వెళ్ళటం మాత్రం గొప్ప మంచి టూర్ అని చెప్పని, పాలనాపరమైన అంశాలను చాలా నేర్చుకోవడం జరిగిందని చెప్పిన మంత్రి మరోసారి ఇక్కడ కలెక్టర్ సదస్సులో చెప్పడం జరిగింది. సింగపూర్ దేశంలో ప్రెసిషన్స్ ఇంటిగ్రేషన్ సైన్స్ని పాలనలో ఇంటిగ్రేట్ చేశారన్నారు. గవర్నెన్స్ అంటే టీం వర్క్గా చేస్తున్న పని విధానం సింగపూర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందని, ఏపీలో ఇదే అంశాన్ని సీఎం పదే చెబుతున్నారని సత్యప్రసాద్ అయితే గుర్తు చేశారు. పార్వతి.